హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఓవర్వ్యూ ఆఫ్ యూనిట్ 1. ఓవర్వ్యూ, అసలు మనం యూనిట్ 1ని ఎలా నేర్చుకోవాలి, ఓకేనా? ఓవర్వ్యూ ఇస్తాను నేను. ఆల్మోస్ట్ మన మెథడ్స్ అనేవి కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి, మోడల్ నెంబర్ 6 అండ్ మోడల్ నెంబర్ 7. ఓకే, మోడల్ నెంబర్ 6 వచ్చేసరికి ఇంటిగ్రల్ ఆఫ్ ద ఫార్మ్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b sin x dx ఆ ఫామ్ లో ఉండొచ్చు, లేకపోతే ఇంటిగ్రల్ 1/a ప్లస్ ఆర్ మైనస్ b cos x dx ఆ ఫామ్ లో ఉండొచ్చు. ఆ ఫామ్ లో ఉండేవి ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. కానీ దాని ముందల ఆ 2 మోడల్స్ ముందల మనం కొన్ని నేర్చుకోవాలి. ఆ కొన్ని నేర్చుకునే ఏంటి, అసలు ఎలా ఉపయోగపడతాయి ఏంటి అనేది చూసుకుందాం. అయితే డిప్లొమా వాళ్ళకి కదా ఈ క్లాసెస్. సిలబస్ C16 వాళ్ళకి, C20 వాళ్ళకి అని రాశాను. ఇక చూడండి, C16 వాళ్ళకి పేపర్ 21 మార్క్స్ అండి ఈ యూనిట్ 1. C20 వాళ్ళకి 28 మార్క్స్ అండి ఇది యూనిట్ 1. ఓకే, ఇక్కడ C16 వాళ్ళకి 2 షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. ఎస్ అంటే షార్ట్, ఈ అంటే ఎస్ఏ. ఓకేనా, 2 షార్ట్ క్వశ్చన్స్, 1.5 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ వచ్చేసరికి 3 షార్ట్స్ ఇస్తారు, 2 ఎస్ఏలు ఇస్తారు. ఇది మెయిన్ థింగ్. ఓకే, మీరు గుర్తుంచుకోవాల్సింది C16 వాళ్ళకైనా C20 వాళ్ళకైనా ఏ సిలబస్ అయినా ఒకటే ఫార్ములా, ఒకటే మెథడ్ ఆఫ్ టీచింగ్. ఓకే, అర్థమవుతుందా? నౌ వీ కెన్ గో ఫర్ దిస్ యూనిట్ 1 ఏంటమ్మా? ఇంటిగ్రేషన్. దాని పేరేంటి? ఇంటిగ్రేషన్. సింప్లీ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ ని యూనిట్ 1 పేరు. నేమ్ indefinite integration. Indefinite integration, simply called integration. Simply called integration. ఓకే, సింప్లీ కాల్డ్ ఇంటిగ్రేషన్. చూద్దాం. ఇప్పుడు దాకా నేను ఫార్ములాస్ చెప్పానమ్మా మీకు. ఫార్ములాస్ ఎక్కడైనా చెప్పానా? ఎక్కడ చెప్పాను? మోడల్లో మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 2, మోడల్ నెంబర్ 3, మోడల్ నెంబర్ 4. దానిలో ఇంటిగ్రల్ sin x అంటే మైనస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అని, కాస్ ఎక్స్ ప్లస్ సి అని, డిఎక్స్ అంట కాస్ ఎక్స్ ప్లస్ సి అని, ఇంటిగ్రల్ sin x అంటే కాస్ ఎక్స్ అని, అలా నేర్చుకుంటూ వచ్చాం. ఇంటిగ్రల్ sin x తెలుసు, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ తెలుసు, ఇంటిగ్రల్ tan x సీకెండ్ స్క్వేర్ ఎక్స్ తెలుసు. అన్ని ఫార్ములాస్ మనకు తెలుసు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫార్ములాస్ అనేవి చూద్దామండి. ఇప్పుడు దాకా మీకు ఇప్పుడు అలవాటు అయిపోవాలన్నమాట ఫార్ములాస్ అనేవి. ఆ ఫార్ములాస్ ఈ వీడియోలో చెప్తాను. మోడల్ నెంబర్ 5 దాకా మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకే, దానిలో నుంచే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అసలు ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది ఫస్ట్ మనం ఫార్ములాస్ రాసి ఈ చాప్టర్లో ఏ అయితే ఫార్ములాస్ ఉన్నాయో అవన్నీ రాద్దాం ఫస్ట్. దాని తర్వాత మనం ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మెథడ్లో మీరు నేర్చుకుంటే 28 మార్క్స్ అనేవి మీ చేతిలో ఉంటాయి. ఓకే, మీ చేతిలో ఉండేది ఎన్ని మార్కులు అండి? 28 మార్క్స్. అయితే మనం ఇంటిగ్రేషన్లో ఏ ఫార్ములాస్ అనేవి మనం
చూడాలి. ఓకే, అసలు ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇంటిగ్రేషను, డిఫరెన్షియేషన్ ఆర్ డెరివేటివ్ అనేవి సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో వాడతారు అనమాట. సైన్స్ ఫిజిక్స్, ఓకే, ఇంజనీరింగ్స్లో వాడతారు. అందుకని మనం ఈ ఇంటిగ్రేషన్ అనేది మనం నేర్చుకోవాలి. అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇంటిగ్రేషన్ అయినా డెరివేటివ్ అయినా చేసి దానికి సాల్వ్ చేస్తాం అన్నమాట. ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాటిల్లో ఈ ఇంటిగ్రేషన్ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ డూ యూ మీన్ బై ఇంటిగ్రేషన్? ఇంటిగ్రేషన్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఆల్రెడీ మీరు డిఫరెన్షియేషన్ చదివారు కదా, దాని రెసిప్రోకలే ఈ యొక్క ఇంటిగ్రేషన్. అయితే ఇక్కడ కొంత దాని ఇంటిగ్రేషన్ అంటే ఏంటో రాస్తాను చూడండి. ఫస్ట్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవి ఫస్ట్ రాస్తాను. ఫస్ట్ వన్ మనకు తెలియాల్సింది ఏంటంటే కొన్ని సెంటెన్స్ ఉన్నాయి, రాస్తాను. డెరివేటివ్స్ అంటే డిఫరెన్షియేషన్, డెరివేటివ్స్ అండ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్స్ అంటారు. ఏమంటారమ్మా? ఇంటిగ్రల్స్. ఇంటిగ్రల్స్ ప్లే an important role in science and engineering. ఇందా చెప్పా కదా, సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సైన్స్ అండ్ ఇంజనీరింగ్. వీరేంటి అంత మోడల్ నెంబర్ 5 దాకా వచ్చేసి రివ్యూ పెడుతున్నాడు, రివ్యూ తీసుకుంటున్నారు అని అనుకోమాకండి. ఎందుకంటే మోడల్ నెంబర్ 6 and 7 అనేవి చాలా ఇంపార్టెంట్. మోడల్ నెంబర్ 6 and 7 అనేవి చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మనం ఇప్పుడు దాకా మోడల్ నెంబర్ 5 దాకా మనం ఏం చేసాము అనేది మీకు తెలియాలి కాబట్టి నేను ఈ రివ్యూ క్లాస్ పెట్టాను అనమాట. ఓకే, ఓవర్వ్యూ ఆఫ్ యూనిట్ 1 అనే టాపిక్ మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అయితే ఇంటిగ్రేషన్ సింబల్ ఏంటి? అది మెయిన్ థింగ్. ఇంటిగ్రేషన్ సింబల్, ద సింబల్ ఆఫ్ integration is S లాగా ఉంది, ఆర్ 1/d. d అంటే ఏంటమ్మా? డిఫరెన్షియేషన్. ఇన్వర్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మనం అదే రాస్తున్నాము, స్టేట్మెంట్ రాస్తున్నాను చూడండి. ఇంటిగ్రేషన్ is the reverse process of differentiation. రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్, ఇది దాని డెఫినేషన్. ఈ మూడు అర్థమైంది కదండి. ఈ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్ ఎందుకు అనేది మనం నేర్చుకోవాలి.
సైన్స్లో ఇంజనీరింగ్లో వాడదాం కాబట్టి నేర్చుకోవాలి. సింబల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏంటమ్మా? ఎస్ లా ఉంటుంది, లేకపోతే 1/d. d అంటే డిఫరెన్షియేషన్. డెఫినేషన్ ఏంటమ్మా? డెఫినేషన్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఈజ్ ద రివర్స్ ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఓకే, రివర్స్ ఆర్ ఇన్వర్స్. తర్వాత కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ టాపిక్ పేరు ఏంటమ్మా? కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. Constant of integration. What do you mean by constant of integration? మనం ఇంటిగ్రల్ sin x dx అన్నప్పుడు మనం ఏం రాస్తున్నామమ్మా? మైనస్ cos x ప్లస్ c అని రాస్తున్నాం చూసారా? cని ఏమంటారంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అని అంటారు. ఇక్కడ ఏంటమ్మా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఫామ్ లో రాస్తున్నాం చూడండి. ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x dx కి మనకి ఫార్ములా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. ఈ సి అనేది ఉంది కదమ్మా, దాన్ని ఏమంటారంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఏమంటారండి? కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ రెండు పేర్లు ఆర్బిటరీ కాన్స్టెంట్. లేకపోతే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ మనకు వచ్చిన ఫార్ములాని రాసుకోవచ్చు కదా ఇప్పుడు. ఇంటిగ్రల్ sin x dx అంటే ఏంటమ్మా? మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇదేంటమ్మా? సి అంటే ఏంటి? కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. దాని తర్వాత కాస్, ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? సైన్ ఎక్స్ ప్లస్ సి. తర్వాత ఇంటిగ్రల్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. ఇవన్నీ మనకు నోటెడే కదా, ఆల్ ఇవన్నీ తెలుసు మనకి. దాని తర్వాత ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆర్ ఇంటిగ్రల్స్ అనేవి చూద్దాం. క్లియర్ కనబడుతుంది కదా? నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫినిట్ ఇంటిగ్రల్స్. ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫినిట్ ఇంటిగ్రల్స్. కొంచెం నేను స్లోగానే చెప్తాను,
కొంతమంది ఉంటారు స్పీడ్గా చెప్తే వాళ్ళకి అర్థం కాదు, కాబట్టి అందరూ ఒకటే కాబట్టి మనం స్లోగా చెప్పుకుందాం, నో ప్రాబ్లం. ప్రాపర్టీస్ ఆఫ్ ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్. ఏంటమ్మా ప్రాపర్టీ ఏంటంటే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసరికి ఇంటిగ్రల్ f of x plus or minus g of x dx is equal to ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రల్ f of x dx ప్లస్ ఆర్ మైనస్ ఇంటిగ్రల్ g of x dx ఇలా రాయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ e to the power of x ప్లస్ sin x dx. దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఈ క్వశ్చన్ ఉందండి, దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ దానికి సపరేట్గా రాస్తాం, అవునా? అదే సపరేట్ రాదు, సబ్స్టిట్యూట్ ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ప్లస్ ఉండొచ్చు మైనస్ ఉండొచ్చు, ఓకేనా? దీన్ని సొల్యూషన్ అని రాస్తాము, గివెన్ దట్ అని రాస్తాము. ఏమిచ్చారు ఫస్ట్ అది రాస్తాము, ఇంటిగ్రల్ e to the power of x ప్లస్ sin x dx అని రాస్తాము. ఇంకో స్టెప్ ఏంటమ్మా, సపరేట్ రాసుకుంటాం. ఇప్పుడు e to the power of x dx ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ sin x dx ఇలా సపరేట్ రాసుకుంటాము. e to the power of x dx అంటే ఏంటి, e to the power of xa ప్లస్ sin x అంటే ఏంటి, మైనస్ cos x ప్లస్ c. ఓకే, ఇలా మనం సాల్వ్ చేస్తాం, తెలిసింది. ఇంకోటి చెప్పాలా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి, ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి. ఇంటిగ్రల్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ e to the power of 3x dx. దీన్ని ఎలా సాల్వ్ చేస్తామండి, ఇది కూడా సపరేట్గా 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx ప్లస్ మళ్ళీ ఇంటిగ్రల్ e to the power of 3x dx. ఇది ఎలా ఉందమ్మా, 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ e to the power of 3x అంటే ఏంటి, e to the power of ax. ఇంటిగ్రల్ e to the power of ax అంటే ఏంటమ్మా, ఇంటిగ్రల్ e to the power of ax dx అంటే ఏంటి, e to the power of ax by a ప్లస్ c, ఓకేనా? e to the power of 3x by a ఏంటమ్మా, 3 ప్లస్ c. ఇది ఆన్సర్. అర్థమైందా? ఎందుకు మనం ఇలా కన్వర్ట్ చేస్తున్నాం, ఇలా ఉన్నదాన్ని ఇలా ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాం, బికాస్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ. నెక్స్ట్ వన్, ఇప్పుడు కాన్స్టెంట్ ఉంటే ఇంటిగ్రేషన్లో కాన్స్టెంట్ ఉంటే ఏంటి, నెక్స్ట్ అదే కదా. ఎస్, సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రల్ k f of x dx అని రాస్తే మనం రాయాలంటే k అనేది ఇక్కడ కాన్స్టెంట్ అండి. ఇక్కడ k అనేది ఏంటమ్మా,
కాన్స్టెంట్కి కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రల్కి తేడా ఉంది, గమనించాలి మీరు. ఓకే, కాన్స్టెంట్ ఇక్కడ 2 అయినా అవ్వచ్చు, 3 అయినా అవ్వచ్చు, సో ఆన్ ఏదైనా అవ్వచ్చు. కే అనేది బయటికి తీసుకొచ్చేద్దాం. కే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అలా రాసుకోవాలి. ఓకే, దెన్ మనం సొల్యూషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే 2 ఇంటిగ్రల్ 2 e to the power of 3x dx. క్వశ్చన్ నెంబర్ 1. 2 అనేది ఏంటమ్మా, కే లాగా. 2 అంటే ఏంటి, కే కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసి e to the power of 3x dx అని రాసా. e to the power of 3x dx అంటే ఏంటి, e to the power of 3x by 3 plus c. ఓకే, అది సెకండ్ది. ఇప్పుడు థర్డ్ది ఏంటంటే ఇంటిగ్రల్ ఓకే k1 fn of x ప్లస్ k2 f2 of x ప్లస్ k3 f3 of x plus so on kn fn of x dx. ఇలా ఉంటే ఏంటంటే kn k3 k2 k1 అనేవి ఏంటమ్మా, అన్ని కాన్స్టెంట్లే. అప్పుడు ఏం చేయాలి, బయటికి తీసుకురావాలి. ఓకే, k1 ఇంటిగ్రల్ f1 ఆఫ్ ఎక్స్ dx ప్లస్ మళ్ళీ k2 ఇంటిగ్రల్ f2 ఆఫ్ ఎక్స్ ప్లస్ మళ్ళీ k3 ఇంటిగ్రల్ f3 ఆఫ్ ఎక్స్ ప్లస్ సో ఆన్ kn ఇంటిగ్రల్ fn ఆఫ్ ఎక్స్ dx. ఈ dx అనేది లోపల అన్నిటికీ రాశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ dx అని రాయాలా, ఇక్కడ dx అని రాయాలి, ఇక్కడ dx అని రాయాలి, లేకపోతే ఈ ఫార్ములా తప్పు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి e to the power of x plus sin x plus cos x plus వన్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇలా ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా రాస్తామండి, ఇంటిగ్రల్ e to the power of x. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ 2 అని, ఇక్కడ 3 అని, ఇక్కడ 4 అని, ఇక్కడ 6 అని ఇలా ఇచ్చారు. 2 e to the power of x ప్లస్ 3 sin x x. ఈ 2 అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టి e to the power of x dx కి రాస్తాము. ప్లస్ 3 అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టి sin x కి ఇంటిగ్రేషన్ రాస్తాము. ఓకేనా, sin x కి ఇంటిగ్రేషన్ రాస్తాము. తర్వాత 4 అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్ కాబట్టి 4 ఇక్కడ పెట్టి cos x కి రాస్తాము, cos x dx. తర్వాత 6 అనేది ఏంటమ్మా, కాన్స్టెంట్,
ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సొల్యూషన్ చెప్పండి. e టు ది పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ టు e టు ది పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటిగ్రేషను. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. తర్వాత 3 సైన్ ఎక్స్కి మైనస్ కాస్